ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్, లేటెస్ట్ న్యూస్ వచ్చింది భయ్య. విజయ్కి మ్యాజికల్ నంబర్ 118 వచ్చింది. తమిళనాడు పాలిటిక్స్ చూస్తే భయ్య ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంది, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. అసలు సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్ట్లు ఉండవు కదరా అయ్యా. ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో బెస్ట్ ఎవర్ థ్రిల్లర్ ఏదన్నా ఉంది అంటే ఇదే. ఎటు చూసినా తమిళనాడు పాలిటిక్స్ గురించే చర్చ, సోషల్ మీడియాలో కానీ, ఆఫ్లైన్లో కానీ, ఆన్లైన్లో కానీ. ఎక్కడ చూసినా ఐపీఎల్ మర్చిపోయారు, సినిమాలు మర్చిపోయారు, ఓన్లీ ఫోకస్ ఆన్ తమిళనాడు. ఇంతకీ అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది? విజయ్ సీఎం అవుతాడా లేదా? ఒక పక్క రిసార్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, ఎమ్మెల్యేని కొంటామంటున్నారు. గవర్నర్ ఏమో టీవీకే పార్టీని, విజయ్ని 2 times రిజెక్ట్ చేశాడు. ఇంకో పక్క డికేట్స్ నుంచి ఎప్పటి నుంచో కొట్టుకుంటున్న డిఎంకే అండ్ ఏఐడిఎంకే కలిసిపోతున్నా అని కూడా చెప్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది? ఇవన్నీ మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే లేటెస్ట్ న్యూస్ వచ్చింది భయ్య. అదేంటంటే విజయ్కి మ్యాజికల్ నంబర్ 118 వచ్చింది. విజయ్కి 108 సీట్స్తో ఆల్రెడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యాడు ఈ ఎలక్షన్స్లో. కానీ ఇంకా 10 సీట్స్ కావాలి. సో ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళకి అలయన్స్ ఇస్తామని, మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు 5 సీట్స్ వాళ్ళు ఇచ్చారు. కానీ ఇంకా 5 సీట్స్ కావాలి. సో అవి ఎక్కడి నుంచి వస్తాయి? లాస్ట్ 3 days నుంచి విజయ్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎంత ట్రై చేస్తున్నా ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఫైనలీ సిపిఐ, సిపిఎం, వీసీకే ఈ 3 parties మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. వాళ్ళ దగ్గర ఉన్నవి 6 సీట్స్. సో 113 + 6 119. బట్ 108 సీట్స్లో ఒకటి ఎలాగో విజయ్ రిజైన్ చేయాలి కాబట్టి టోటల్ 118 మ్యాజికల్ ఫిగర్ అయితే విజయ్ అందుకున్నాడు. సో ఇది భయ్య లేటెస్ట్ న్యూస్. కానీ విజయ్కి గవర్నర్ పర్మిషన్ ఇస్తాడా? విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడా? విజయే తమిళనాడు సీఎం అన్నది ఇంకా మనకు అప్పుడే డిసైడ్ అవ్వలేదు. బట్ మోస్ట్లీ విజయ్ విల్ బి ద సీఎం ఆఫ్ తమిళనాడు. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈసారి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఎలక్షన్స్లో ఏంటంటే డికేట్స్ నుంచి రూల్ చేస్తున్న డిఎంకే అండ్ ఏఐడిఎంకేని కూలగొట్టి ఒక సినిమా స్టార్ వచ్చి బంపర్ మెజారిటీతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 సీట్స్తో వాళ్ళని తుంగలో తొక్కేశాడు. అండ్ సినిమా స్టార్స్ని తమిళనాడు ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు అని ఇంకొకసారి విజయ్ ప్రూవ్ చేశాడు. అండ్ విజయ్ వేవ్ ఇస్ రియల్ అని పొలిటికల్ అనలిస్టులు కానీ, నార్మల్ జనాలు కానీ అనుకునేలా విజయ్ చేశాడు. అండ్ ఎవ్వరూ నమ్మలేదు విజయ్ ఈ ఫీట్ని క్రియేట్ చేస్తాడని. ఎప్పటి నుంచో జయలలిత కానీ, కరుణానిధి కానీ, లేకపోతే స్టాలిన్ కానీ జనరేషన్ పాలిటిక్స్ నడుస్తున్న తమిళనాడులో దాన్ని విజయ్ కాల్తో కొట్టి, జనరేషన్ పాలిటిక్స్ కాదు, నేను కొత్త పాలిటిక్స్ నడిపిస్తాను, నా ఇమేజ్ ఏంటో చూపిస్తాను, తమిళనాడు ప్రజలకు సేవ చేస్తాను విజయ్ వచ్చింది. జనాలు నమ్మారు, తనకు ఓట్లు వేశారు అండ్ గెలిపించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకే పార్టీ అవతరించింది. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. విజయ్కి 118 సీట్స్ కావాలి గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే, కానీ విజయ్కి వచ్చిందేమో 108 సీట్స్. ఒక పక్కేమో వాళ్ళని వీళ్ళని ఎంతమందిని అడిగాడు. సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అండ్ మిగతా పార్టీస్ అన్ని డిఎంకేతో అలయన్స్లో ఉంటే, కొన్ని పార్టీస్ ఏమో ఏఐడిఎంకేతో అలయన్స్లో ఉన్నాయి. కాంగ్రెస్ ఒక్కటే బయటకు వచ్చి సంపూర్ణంగా మేము డిఎంకేతో బ్రేక్ అయ్యాము, ఇప్పటి నుంచి మేము టీవీకేతోనే ఉంటాము, ఫ్యూచర్ కూడా టీవీకేతోనే ట్రావెల్ చేస్తామన్నారు. అండ్ ఇక్కడే డిఎంకే వాళ్ళకి కాలింది. డిఎంకే వాళ్ళు మేము ఎంతో లోలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము సపోర్ట్ చేశాము, కానీ మమ్మల్ని కాదని చెప్పేసి వాళ్ళతో కలుస్తారా అన్నది ఇక్కడ స్టాలిన్కి కాలింది. దీనివల్లే ఒక మేజర్ ట్విస్ట్ తమిళనాడు పాలిటిక్స్లో అయ్యింది. అదేంటంటే ఎన్నో ఏళ్ళ నుంచి డిఎంకే అండ్ ఏఐడిఎంకే కొట్టుకుంటున్నారు. అండ్ మామూలు పగ కాదు భయ్యా. పగ అంటే ఎంత పెద్ద పగ అంటే దాన్ని మించిన పగ, రైవల్రీ మీరు చరిత్రలో చూసుండరు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కన్నా తమిళనాడులో ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ రైవల్రీ ఎవరిదన్నా ఉందంటే అది డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే. కానీ వాళ్ళు కూడా కలిసిపోతున్నారని రావడమే లాస్ట్ 3-4 days నుంచి వచ్చిన బిగ్గెస్ట్ ట్విస్ట్. ఒకవేళ అది జరిగితే హిస్టరీలోనే ద బిగ్గెస్ట్ ట్విస్ట్ అంటే అదే అవ్వచ్చు. అండ్ ఎందుకు డిఎంకేకి ఏఐడిఎంకేకి పడదంటే, ఒకప్పుడు జయలలిత ఎమ్మెల్యేగా వెళ్ళి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు డిఎంకే ఎమ్మెల్యేస్ జయలలిత చీరని లాగారు, ద్రౌపది వస్త్రాభరణంలా తనని అవమానించారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హ్యూమిలియేషన్ ఫర్ జయలలిత. అండ్ జయలలిత గారు ఒకటే అన్నారు ఒక ఇంటర్వ్యూలో, నాకు ఎంతో అవమానం జరిగింది, ఏది పడితే అది పట్టుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నారు నన్ను డిఎంకే వాళ్ళు. నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను, నేను కనుక నెక్స్ట్ టైం అసెంబ్లీలో కాలు కనుక పెడితే అది సీఎంగానే పెడతా, సీఎంగానే అసెంబ్లీలోకి ఎంటర్ అవుతా అని చెప్పి గెలిచి వితిన్ నో స్పాన్ ఆఫ్ టైంలో జయలలిత గారు సీఎం అయ్యి వాళ్ళని అక్కడే తుంగలో తొక్కారు.
అండ్ జయలలిత గారు ఏమైనా తక్కువ అంటే కరుణానిధి గారిని ఇంటికి వెళ్ళి ఈడ్చుకొని వచ్చి మరి అరెస్ట్ చేయించిన సిచ్యువేషన్ ఉంది. సో ఇలాంటి రైవల్రీ ఉన్న డిఎంకే ఏఐడిఎంకే కలుస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీస్ వాళ్ళే షాక్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే నిన్నటి నుంచి గవర్నర్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే గవర్నర్ దగ్గరికి విజయ్ 2 times వెళ్ళాడు. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను మ్యాజికల్ ఫిగర్ని అసెంబ్లీలో ప్రూవ్ చేసుకుంటాను, నాకు ఫస్ట్ ప్రమాణ స్వీకారానికి పర్మిషన్ ఇవ్వండి అంటే గవర్నర్ చెప్పిన ఒక లాజిక్ ఏంటంటే మీ దగ్గర 108 సీట్సే ఉన్నాయి, నాకు పేపర్ మీద మీతో ఎవరైతే అలయన్స్ ఫామ్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ సంతకాలు నాకు వచ్చి 118 మ్యాజికల్ ఫిగర్ చూపిస్తేనే నేను మీకు పర్మిషన్ ఇస్తానని 2 times రిజెక్ట్ చేస్తాడు. అండ్ చాలామంది దీని మీద ఇష్యూ చేశారు. ఖుష్బు గారు బీజేపీ పార్టీ అయినా గవర్నర్ చేస్తోంది తప్పు, విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు, సో మీరు ఆయన్ని సీఎంగా పర్మిషన్ ఇవ్వాలి అని ఖుష్బు గారు చెప్పారు. కమల్ హాసన్ గారు చెప్పారు. కమల్ హాసన్ గారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలాగో విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అదే మాట అంటారు. ప్రకాష్ రాజ్ గారు చెప్పారు. ఇంకా చాలామంది అండ్ స్టాలిన్ గారు కూడా చెప్పారు గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి అండ్ మేము ఏమి చేయము అండ్ మేము అపోజిషన్గా ఉండడానికి కూడా మాకేం ప్రాబ్లం లేదు అండ్ మాతో ఎవరైతే అలయన్స్లో ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, నేను దానికి పర్మిషన్ ఇస్తున్నాను, నేను ఎవరిని ఆపను అని స్టాలిన్ గారు కూడా చెప్పారు. బట్ స్టిల్ గవర్నర్ అలానే ఇన్సిస్ట్ అయి ఉన్నారు, నేను మాత్రం ఇవ్వను. ఒకవేళ మండే వరకు కూడా అసెంబ్లీలో గవర్నమెంట్ ఫామ్ అవ్వకపోయింటే ప్రెసిడెంట్ టెంపరరీ రూల్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది అండ్ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మ్యాజికల్ ఫిగర్ అయితే ప్రస్తుతానికి విజయ్ ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే వాళ్ళు నిన్నటి ఇంకొక న్యూస్ ఏమొచ్చింది అంటే ఏఐడిఎంకేలో ఒక ఎంపీ స్ట్రైట్ అవే చెప్పాడు, ఒక 2 days ఆగండి మీకు ఒక మంచి న్యూస్ రాబోతోంది. డిఎంకే వాళ్ళు డైరెక్ట్గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు అండ్ పళనిస్వామి గారు సీఎం అవుతారు, డీసీఎంగా ఉదయనిధి స్టాలిన్ అవుతారు అండ్ చర్చలు అయితే అవుతున్నాయి. 2 days ఆగండి మీరు మంచి న్యూస్ వినబోతున్నారు అని వాళ్ళ ఎంపీ చెప్పాడు ఏఐడిఎంకే. సో మార్నింగ్ వరకు కూడా అదే న్యూస్ వచ్చింది, పళనిస్వామి గారే సీఎం అయిపోయింది, డిఎంకే అండ్ ఏఐడిఎంకే కలిసిపోతున్నాయి అని. కానీ ఏది జరిగినా ఒకవేళ విజయ్కి ఈ ఎలక్షన్స్లో ఏది జరిగినా అది ప్లస్సే. ఎందుకంటే ఒకవేళ ఏడిఎంకే అండ్ డిఎంకే కలిసిపోతే ఈసారి వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చేమో, అపోజిషన్లో విజయ్ ఉండొచ్చేమో, కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రజలు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు ఓన్లీ 2 పొలిటికల్ పార్టీసే ఉంటాయి తమిళనాడులో, ఒకటి టీవీకే అండ్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే అలయన్స్. సో విజయ్ ఎలా చూసినా విన్నరే, విజయ్ ఎలా చూసినా కింగ్ మేకరే అని ప్రజలు అంటున్నారు. బట్ అంతలోనే మ్యాజిక్ ఫిగర్ అయితే బయటకు వచ్చింది అండ్ గవర్నర్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆయన ఏమంటున్నా అంటే నేను విజయ్ని అపోజ్ చేయలేదు, గవర్నమెంట్ ఫామ్ చేయదని చెప్పలేదు, ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీయే, బట్ గవర్నమెంట్ని ఫామ్ చేసేంత మ్యాజిక్ నెంబర్ ఆయన దగ్గర లేదు కాబట్టి నేను అపోజ్ చేస్తున్నాను. ద డే వెన్ హీ కమ్స్ టు మీ విత్ అ మ్యాజికల్ నెంబర్ వై వోంట్ ఐ అప్రూవ్ అని గవర్నర్ నిన్న రిపబ్లిక్ టీవీ వాళ్ళతో కూడా మాట్లాడారు. అర్ణబ్ గారు అడుగుతారు ఒకవేళ మండే లోపల కనుక ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతే అప్పుడు ఏం చేస్తా అంటే నిన్న లీగల్ అడ్వైజర్స్తో కూడా మాట్లాడుతున్నాను, నాకు ఏ ఆప్షన్స్ ఉన్నాయో చెక్ చేసి వాటి బట్టి చెప్తాను అని కూడా చెప్పారు. సో గవర్నర్ ట్విస్ట్ అయితే అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ గవర్నర్ ట్విస్ట్ గురించి చాలామంది ఏమనుకున్నారంటే కావాలని ఆయన డిలేడ్ పాలిటిక్స్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి టైం ఇస్తున్నారు, అంత లోపల వేరే అలయన్సెస్ ఫామ్ అయ్యి విజయ్ కంటే మెజారిటీ ఎక్కువ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేసే ఛాన్స్ గవర్నర్ ఇస్తున్నారు, ఇది పొలిటికల్ ఎజెండా, బీజేపీ వాళ్ళు పైనుంచి ఆడుతున్న నాటకం అని ఒక పక్క టీవీకే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. గవర్నర్ అంటున్న మాట ఏంటంటే నేను ఎందుకు ఇవ్వట్లేదు అంటే హార్స్ ట్రేడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు కనుక విజయ్కి పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా ఎవరో కొంతమంది ఎమ్మెల్యేలు అటు సైడ్ వీళ్ళు కొనడానికి ట్రై చేస్తారు, సో అప్పుడు అన్యాయం జరుగుతుంది, అందుకే నాకు హార్స్ ట్రేడింగ్ ఇష్టం లేదు, హార్స్ ట్రేడింగ్ చేయకుండా ఎవరైతే ఫస్ట్ మ్యాజికల్ నెంబర్తో వస్తారో వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ నేను ఇస్తాను, సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇప్పటికీ కూడా ఉంది అని గవర్నర్ చెప్తున్న మాట. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే అని కలిసిపోవడం అన్నది వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో ద్రవిడియన్ పాలిటిక్స్, ద్రవిడియన్ పార్టీస్ రూల్ చేస్తున్నాయి, సో అది కంటిన్యూ అవ్వాలంటే మనం ఇద్దరం ఏకతాటిగా ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి అని వాళ్ళు ఇద్దరూ చర్చించుకుంటున్నట్టయితే న్యూస్ వచ్చింది. అండ్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే కంటెస్టెంట్స్ ఎమ్మెల్యేస్ ఏమంటున్నారంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మాకు ఓకే అని చెప్పారు అండ్ మీ డిసిషనే ఫైనల్. అండ్ స్టాలిన్ గారు కూడా ఒకటే మాట అన్నారంట వాళ్ళ ఎమ్మెల్యేస్తో ఎంపీస్తో, నేను ఏ డిసిషన్ తీసుకున్నా మన పార్టీ కోసమే, మన పార్టీ భవిష్యత్తు కోసమే. అలా ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ అందరూ ఓకే అన్నారంట. కానీ రిసార్ట్ పాలిటిక్స్ కూడా నడిచాయిపోయా, మనకు తెలుసు కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ, తమిళనాడులో కానీ ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అన్నది మనం ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ కూడా ఏడిఎంకే ఎమ్మెల్యేస్ని రిసార్ట్స్లో బంధించారంట, టీవీకే ఎమ్మెల్యేస్ని కూడా రిసార్ట్స్లో పెట్టారంట. ఎందుకంటే వేరే పార్టీ ఎమ్మెల్యేస్ వీళ్ళకి కాల్ చేసి మా సైడ్కి రా, మేము ఇంత డబ్బు ఆఫర్ చేస్తామని చెప్పి వాళ్ళని ఎక్కడైతే కొంటారో అని భయపడి వీళ్ళు
రిసార్ట్స్లో బంధించారు. సో రిసార్ట్ పాలిటిక్స్ కూడా గట్టిగా నడుస్తున్నాయి. అండ్ ఇంకో పక్క విజయ్ని ఒంటరివాణ్ణి చేయడానికి చాలా ట్రై చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు అండ్ డిఎంకే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాతో ఉండి ఇన్ని రోజులు ఇప్పుడు మేము సపోర్ట్ చేసి బయటకు వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్ని అయితే అపోజ్ చేసి బ్రేకప్ లెటర్ కూడా పంపించింది. అండ్ డిఎంకేతో అలయన్స్లో ఉన్న ఎవరు సిపిఐ, సిపిఎం, ఐయుఎం, వికేసి ఇలా చాలా పార్టీస్ డిఎంకేతో అలయన్స్లో ఉన్నాయి. సో వాళ్ళు ఆబ్వియస్లీ మేము డిఎంకేని కాదు అని చెప్పి విజయ్కి సపోర్ట్ ఇవ్వము, సో మేము ఇక్కడే ఉంటామని ఇప్పుడు దాకా మార్నింగ్ దాకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్నింగ్ నుంచి లెఫ్ట్ పార్టీ సపరేట్గా మీటింగ్స్ పెట్టుకున్నాయి, వికేసీ వాళ్ళు సపరేట్గా మీటింగ్స్ పెట్టుకున్నారు అండ్ మిగతా వాళ్ళు కూడా సపరేట్గా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. బట్ ఫైనలీ ఇందాక మీటింగ్స్ అన్నీ ఫైనలైజ్ అయ్యి వాళ్ళు మేము టీవీకేకి సపోర్ట్ చేస్తున్నామని చెప్తే ఇందాకే గవర్నర్ పర్మిషన్ తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళడానికి విజయ్ అండ్ సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు మ్యాజికల్ నెంబర్ ప్రూవ్ చేసుకోవడానికి మ్యాజికల్ నెంబర్ మా దగ్గర ఉందని చెప్పడానికి గవర్నర్ని అయితే కలవబోతున్నారు. ఫైనలీ విజయ్కి అయితే మ్యాజికల్ నెంబర్ ఫామ్ అయింది. కానీ క్వశ్చన్ ఏంటంటే విజయ్ దగ్గర మ్యాజికల్ నెంబర్ ఉంది ఓకే, కానీ విజయ్ సీఎం అవ్వగలడా? అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? ఎస్, ఇప్పటికైతే విజయ్ దగ్గర మ్యాజికల్ నెంబర్ ఉంది, సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇఫ్ ఇన్ కేస్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే కలిస్తే వాళ్ళకు ఒకవేళ 118 సీట్స్ కంటే ఎక్కువ ఉంటే ఇంకా వీళ్ళకి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంది అండ్ వీళ్ళు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంది అండ్ పళనిస్వామి గారు సీఎం అయ్యి డీసీఎంగా ఉదయనిధి స్టాలిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మార్నింగ్ ఇంకొక న్యూస్ కూడా జరిగింది, అదేంటంటే కనిమొళి కరుణానిధి గారి కూతురు ఏఐడిఎంకేతో కలుస్తాను అంటే అస్సలు ఒప్పుకోలేదంట. కానీ ఉదయనిధి స్టాలిన్ వెళ్ళి వాళ్ళ అక్కకి అక్క ఏది జరిగినా స్టేట్ భవిష్యత్తు కోసం అండ్ మన పార్టీ భవిష్యత్తు కోసం అని చెప్పేసి సర్ది చెప్పారంట. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు, ఇండియన్ పాలిటిక్స్లోనే ఇన్ని ట్విస్టులు ఏ స్టేట్లో జరగలేదు, ఏ సినిమాలో కూడా మీరు ఇన్ని ట్విస్టులు చూసినారు భయ్య. మామూలు ట్విస్టులు కాదు, పోకిరి రేంజ్ ట్విస్టులు. కానీ ఒక్కటి మాత్రం ఇమాజిన్ చేయండి, విజయ్ సక్సెస్ఫుల్ సీఎం కనుక అవుతే తమిళనాడు పాలిటిక్స్ మొత్తం రీసెట్ అవుతుంది, డిఎంకే షేక్ అయిపోతుంది, ఏఐడిఎంకే సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అండ్ టీవీకే కొత్త సూపర్ పార్టీగా అవతరించబోతుంది. అసలు తమిళనాడు పాలిటిక్స్లో ఒక్కటి మాత్రం జరుగుతుంది భయ్య, సినిమాలో ఉన్న దానికంటే ఎక్కువ ఎలివేషన్స్ ఉన్నాయి, ఓటీటీ థ్రిల్లర్ కంటే ఎక్కువ సస్పెన్స్లు ఉన్నాయి అండ్ ప్రతి సీను క్లైమాక్స్లో ఉంది అండ్ ట్విస్ట్ల మీద ట్విస్టులు జరుగుతూనే ఉన్నాయి. నిన్నటిదాకా విజయ్ సీఎం కాలేడు, సీఎం అవ్వడు, డిఎంకే అండ్ ఏఐడిఎంకే కలిసిపోతున్నాయన్న వాళ్ళు ఇప్పుడు విజయ్ మ్యాజికల్ నంబర్తో గవర్నర్ని కలవబోతున్నాడు అండ్ మోస్ట్లీ సీఎం అవ్వబోతున్నాడు. ఇంతకీ గవర్నర్ని కలిసాక ఏమవుతుంది? గవర్నర్ 118 మ్యాజికల్ ఫిగర్ని యాక్సెప్ట్ చేస్తాడా? విజయ్ ప్రమాణ స్వీకారం రేపు చేయబోతున్నాడా? ఏడిఎంకే అండ్ డిఎంకే అలయన్స్ ఫామ్ అయ్యి అది స్టెబుల్గా ఉండబోతుందా, లేక ఇంకా పెద్ద ట్విస్ట్ మిగిలిపోయిందా? ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, ప్రతి సీన్ క్లైమాక్స్లా ఉంది. ఇంతకీ ఈ పొలిటికల్ థ్రిల్లర్లో ఈ ట్విస్ట్ల మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ టీవీకే విజయ్ ఫైనలీ తమిళనాడు సీఎం అవ్వబోతున్నాడా? డిఎంకే ఏఐడిఎంకే మాకొద్దని చెప్పిన ప్రజల మ్యాండేటే నిజం అవ్వబోతుందా? ఒక పక్క గవర్నర్, ఒక పక్క అపోజిషన్ పార్టీస్ ఎంత విజయ్ని కార్నర్ చేయాలనుకున్నా, ఒంటరివాడిని చేయాలనుకున్నా వాళ్ళ పప్పులు ఉడకలేదా? మీరేమనుకుంటున్నారు ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఎంగేజింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, బై బాయ్.